ప్రముఖులు అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం తొలగించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయించుకొని మేము ఆడ నివేడతాం అదే తాగునాని ఇట మాట ఇస్తేనే సరిపోయా కానీ లేకపోతే పెద్ద ఎత్తున ఈ నుండి కూడా ర్యాలీ తీసి నిరసన తెలపాలని కూడా దళిత లీడర్లలో మొత్తం ఒక్కమొక్క అయిపోయి మాట్లాడి చర్చలు జరుగుతున్నవి. అందు గురించనే మన ఆత్మగౌరవం దెబ్బతీసి ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, అందరికి విగ్రహాలు ఉన్నాయి. అంటే మా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంబేద్కర్ పెట్టిన భిక్ష పొంది మీకు భిక్ష పెట్టిండు. అందు గురించే మా అంబేద్కర్కు లేదా హక్కు లేదా మాకు లేదా? అందు గురించే దయచేసి మీరు ఎవరు అడ్డం వచ్చినా ఒక ఆపేదే లేదు. విగ్రహం మళ్ళీ ఆనే పెట్టాలి, మళ్ళీ తీసిన వాళ్ళు తీసి మీరు ఆ బాధ్యత మీరే వదిలించాలి, ప్రభుత్వమే వదిలించాలి. మీరు త్వరలో శ్రద్ధ తీసుకోకపోతేనంటే ఈ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరిగే విషయంలో తీవ్ర కృషి చేస్తున్నారు. కానీ దేశం యావత్తులో దళితుల రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల గురించి పొందుపరచకపోయినట్టయితే మాకు తెలంగాణ వచ్చేదే కాదు. ఆయన పుణ్యం అంటూ తెలంగాణ ప్రజలు ఈనాడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆయన ఆశించిన భారతదేశం, ఆయన ఆశించినటువంటి పరిపాలన ఈనాడు దేశంలో జరగడం లేదు. ఒక్క రాష్ట్రంలో జరిగితే దేశ ప్రజలకు న్యాయం జరగదు. దేశంలో ఒకవేళ న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల అమలు జరిగితే బీదలకు న్యాయం జరుగుతుంది. అది ఫెడరల్ ఫ్రంట్ ద్వారా సాధ్యమవుతుందని చెప్పని మేము నమ్ముతున్నాం. ముఖ్యమంత్రి గారు ఫెడరల్ ఫ్రంట్ శ్రీకారం చుట్టారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 128వ జయంతి చాలా గొప్ప ద్రష్ట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత జనానికే కాదు, దళితులు, వెనుకబడిన వర్గాల వాళ్ళు, అలాగే అనగదొక్కబడ్డ వాళ్ళు, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వాళ్లకు 125 కోట్ల మంది ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నాయకుడు. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను యుఎన్లో కూడా, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా 14 ఏప్రిల్ను విశ్వ శ్రేయస్సు దినంగా దీన్ని జరుపుకోవడం ఇది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా భారతదేశ ప్రజానికం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగ ప్రకారం పరిపాలన కొనసాగటం కోసం పెద్ద ఎత్తున నడుం బిగించి ముందుకు పోతా ఉన్నారు. దురదృష్టం, కొన్ని రాష్ట్రాలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజరిక వ్యవస్థతో, అటువంటి ఆలోచనలతో పరిపాలన చేయాలని ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. దానికి ఉదాహరణ ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇది కనిపిస్తా ఉంది. భారత రాజ్యాంగంలోని 10th షెడ్యూల్లో ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్ బిల్లుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి రెండూ కూడా ఈరోజు పూర్తిగా పక్కదో తీసుకుని వెళ్లి. చిన్న విరామం తర్వాత టాప్ 10 ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ABN.